నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ దీంట్లోనే లెహంగా సెట్స్, సారీస్ చూపిస్తున్నాను. వీటిలో మీకు ఏది కావాలి అన్న, హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. COD ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే రిటర్న్ తీసుకుంటాము. ఓపెనింగ్ వీడియో అనేది 4 sides ప్యాకెట్ అనేది ఒకసారి చూపిస్తూ క్లియర్గా ఉండాలి. ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. వీడియో కూడా స్కిప్ చేయొద్దండి, మొత్తం వీడియో చూసి తర్వాతే ఆర్డర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న నెక్ పీస్ చూపిస్తున్నాను. చూడొచ్చు ఎంత బాగుంది అని, చాలా ప్రిటీ ఉందండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట. పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట. అండ్ రూబీ, ఎమరాల్డ్ అండ్ రూబీతో వస్తుంది. వైట్ కలర్ స్టోన్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకున్న శారీకి అయితే సూపర్ పర్ఫెక్ట్ అనమాట. అందుకోసమనే మళ్ళీ ఇది పెట్టుకున్నాను. కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. తెలుసు కదా, ప్రీమియం క్వాలిటీ, మైక్రో ప్లేటెడ్, కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అవసరం లేదు. చాలా ప్రిటీ లుక్ ఉంటుంది. గోల్డ్ తో మనం పేరప్ చేసేసుకొని వేరే సెట్లు ఏదైనా వేసుకొని ఇది వేసుకున్నా గోల్డ్ అన్నట్లుంటుంది. ఓన్లీ సింగిల్ గిరి వేసుకున్నా సరే గోల్డ్ పీసే కదా అంటారు. మనం చెప్తే తప్పించి నమ్మరు. అంత బాగుందనమాట. చాలా బాగుంది పీస్ అయితే, ఎలిగెంట్ లుక్ ఉందనమాట. వచ్చే సమ్మర్ కదా, ఇరిటేషన్ రావడం అట్లా ఏముండదండి. నిన్న వీడియో చేస్తూ ఇదే నెక్ పీస్ నేను పెట్టుకున్నాను కదా. నేను మార్నింగ్ వీడియో చేసి ఈవినింగ్ 8-8:30 వరకు నా నెక్ అట్లానే ఉంది, ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్. బట్ నాకైతే ఎటువంటి ఇరిటేషన్ లేదనమాట, అలానే క్యారీ చేశాను. సో క్యారీ చేయడం కూడా ఈజీ, ఇచ్చిన రావటం, ఇరిటేషన్ రావడం ఇలా కూడా ఉండదు మ్యాక్సిమమ్. సో చాలా బాగుంది పీస్ అయితే. ఇయర్ రింగ్స్తో వస్తుంది అనమాట. కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. బుజ్జుగా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి, చూడొచ్చు ఎంత బాగున్నాయి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి. పెద్ద సైజు, బిగ్ సైజ్, చూడొచ్చు సైజ్ ఎంతవరకు వస్తుంది అనేది. చాలా బాగున్నాయి. చాలా డీటెయిలింగ్గా ఉంది. పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2 పీకాక్స్ వచ్చున్నాయి. మొత్తం కూడా సీజెడ్ స్టోన్తో వస్తుంది. కింద వైపు కూడా చూడొచ్చు, మొత్తం పీకాక్స్ డిజైన్ చాలా బాగుంది. దానికి తగ్గట్లుగా ఎమరాల్డ్ అండ్ రూబీ ఇవైతే ఎంత చిక్కగా చేయించామో చూడొచ్చండి. పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ చాలా చిక్కగా, చాలా హెవీ ఉంది. రియల్గా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇలా చూడొచ్చు ఎంత థిక్గా ఉంది అనేది. చాలా హెవీగా చేయించామన్నమాట. సైజ్ కూడా బిగ్ సైజు. ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. ప్రజెంట్ బ్రైడల్ సీజన్ కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రిటీ లుక్ ఉంది. చూడొచ్చు మనం పెట్టుకున్న చాలా హెవీ అండి. వీడియోలో ఇంకా మీకు అంత హెవీనెస్ అనిపించట్లేదు, కానీ రియల్గా అయితే వేరే లెవెల్ హెవీ ఉంది. కొంచెం వెయిట్ కూడా ఉంది. ఇంత హెవీ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ ఉండాలి కదా. చాలా పెద్దదిగా, చాలా బాగుంది అన్నమాట. బ్రైడల్ సెట్ అనుకోవచ్చు ఇయర్ రింగ్స్ అయితే. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ రీసెంట్గా కామెంట్స్లో పెట్టున్నారు, ఎటువంటి ఐడల్స్ లేకుండా ఇయర్ రింగ్స్ చూపించండి, గోల్డ్ ఇయర్ రింగ్స్ అని. ఇవన్నీ కూడా అచ్చంగా కలర్ వచ్చేసి గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా వస్తాయన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి. ఇలా చూస్తే అర్థమవుతుంది కదా మీకు డిజైన్ అంతా కూడా ఎలా ఉంది అనేది. ఐడల్స్ అయితే ఎటువంటి ఐడల్స్ ఉండవు దీనికి. మొత్తం కూడా టెంపుల్ డిజైన్ మాత్రం చాలా హైలైట్ అయింది. డిజైన్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు పీకాక్స్ రావడం కానీ, బటర్ఫ్లైస్ రావడం కానీ, లేదు అంటే అమ్మవారు అట్లా కానీ ఏ ఐడియల్ ఉండదు అనమాట. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఐడల్స్ లేకుండా కావాలి అనే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఇది పీకాక్ కూడా కాదండి, జస్ట్ ఇది ఒక డిజైన్ అంతే. ఈ డిజైన్ అనేది వచ్చింది. ఇది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు. ఇక్కడ ఉన్నది ఇది పీకాక్ కూడా కాదండి, జస్ట్ ఇది ఒక డిజైన్ అంతే. జస్ట్ డిజైన్ చాలా బాగుందనమాట. ఐడల్స్ అనేది లేకుండా కావాలి అనే వాళ్ళు ఇలా పర్చేస్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా సారీస్గా, లెహెంగా సెట్స్గా యూస్ చేయొచ్చు. బ్లౌజ్ కాదు, ఓనీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇదంతా ఫుల్ థాన్స్. లిఫ్ట్ చేయడం కష్టం అని చెప్పి థాన్స్ అయితే తీయలేదు. కొంచెం రీసెంట్గా ఈ నెక్ పెయిన్ కూడా బాగా ఎక్కువ అయిందండి. ఇక్కడంతా కొంచెం స్వెల్లింగ్ కూడా వచ్చింది. నైట్ నిద్ర కూడా రావట్లేదు. అన్ని థాన్స్ లిఫ్ట్ చేయలేక ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. మీకు రన్నింగ్ ఎన్ని మీటర్స్ కావాలి అన్నా ఇస్తాను, శారీగా కావాలి అన్నా ఇస్తాను, లెహెంగా సెట్గా కావాలి అన్నా ఇస్తాను. నేను ఇప్పుడు వేసుకున్నది అయితే సేమ్నే కట్ చేసి శారీగా తీసుకున్నాను. 5.5 మీటర్ అనేది. ఇలా బార్డర్ అయితే హైలైట్ చేసుకున్నాను. మంచిగా బార్డర్ హైలైట్ చేసుకున్నాను. మీకు ఇలా కావాలి అన్నా తీసుకోవచ్చు. ప్యూర్ చినాన్ క్లాత్ అండి, చాలా బాగుంది. హెవీ వర్క్తో వస్తుంది అనమాట. ఎల్లో కలర్ ఫస్ట్ ఎల్లో చూపిస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మెహందీస్కి అండ్ హల్దీస్కి చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా, సో అందుకని. గ్రీన్ వచ్చేసి మెహందీకి బాగా యూజ్ అవుతుంది, ఎల్లో వచ్చేసి హల్దీస్కి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇలా వస్తుంది అనమాట. మొత్తం ప్యూర్ చినాన్ క్లాత్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది. మొత్తం సీక్వెన్ వర్క్
ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్ వర్క్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ వచ్చేసి సూపర్ ప్రిటీ ఉంది. దానికి తగ్గట్లుగా బోర్డర్ మొత్తం కలంకారీ బోర్డర్ వచ్చేస్తుంది ఇలాగా. దీనికి తగ్గట్లు ఇక్కడంతా కూడా సీక్వెన్ వర్క్ అనేది వచ్చిందండి. సేమ్ ఇదే బ్లౌజ్ గా డిజైన్ చేసేసుకొని మనం లెహెంగాగా ఇదే డిజైన్ చేసుకొని ఇది మనం దుపట్టాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా విడిగా చూపిస్తాను. ఇలా ఉంటుంది అనమాట. చాలా హైలైట్ లుక్ వస్తుంది. ఇది చినాన్ క్లాత్ కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుందండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు. మనం శారీస్కి యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే మ్యాచింగ్ వచ్చేసి నా దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది అని చెప్పి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. చినాన్ క్లాత్ చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ కూడా లేదు, చూడొచ్చు. చాలా లైట్ గా జస్ట్ ఏదో ఉందంటే ఉంది, అసలు ఉండదండి, కనిపించదు మనకి. స్కిన్ వైజ్ అయితే సింగిల్ లేయర్, ఇది సింగిల్ లేయర్ కదా, ఇలా చూడొచ్చు. అంత నా ఫేస్ ఏమైనా కనిపిస్తుంది, కనిపించదు కదా, సో అలా ఏమీ ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. చాలా స్మూత్ అండ్ కన్వీనియంట్, ఈజీ క్యారింగ్, హ్యాపీగా క్యారీ చేయొచ్చు. క్లాత్ వచ్చేసి మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను. దీనికి తగ్గట్లుగా మ్యాచింగ్ దుపట్టా కూడా చూపిస్తాను. చూడండి, ఇలా దుపట్టా వస్తుంది. 4 సైడ్స్ స్కాల్ఫ్ కట్తో వచ్చేస్తుంది. దుపట్టా అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. మొత్తం 4 సైడ్స్ కలంకారీ డిజైన్ వచ్చేసి మళ్ళీ స్కాల్ఫ్ కట్ వస్తుంది. ఇక్కడేమో ఎల్లోనే సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, డిజైన్ వస్తుంది ఇట్లాగా 4 సైడ్ స్కాల్ఫ్ కట్ వచ్చింది. ఈ కట్ అండి ఎక్కడన్నా ఒక్కో చోట చిన్నవి మిస్టేక్స్ ఉండొచ్చు. ఇదంతా వర్క్ జరిగి కట్ వర్క్ చేసేటప్పుడు ఏదన్నా చిన్నది, ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇక్కడ కొంచెం దూరంగా ఉంది కదా, ఇలాంటి చిన్నవి ఉంటాయి. ఇది కూడా డ్యామేజ్ అయితే కాదండి. ఈ దుపట్టా మొత్తం చెక్ చేశాను సరే, అది ఎక్కడన్నా చిన్నది ఇంకేమైనా కనిపిస్తుందేమో అంటే కనిపించట్లేదు. అలా చిన్నది ఏదన్నా కట్ అవ్వడంలో రాడ్ తీసుకుని కట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళచ్చు. అలా చిన్న ఏమైనా ఉంటాయండి. ఇంత కట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న జరుగుతుంది, కొంచెం చిన్న మైనర్ అనేది ఉంటుంది, అంతకుమించి ఇంకేముండదు అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట. అన్నీ కూడా ఫస్ట్ ఎల్లోనే అబ్బా అంటే ఇంకా గ్రీన్ ఇంకొక లెవెల్లో ఉంది. అన్నీ సూపర్ హైలైట్ అండి. ఇవి నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం తీసుకొచ్చాను, బట్ రీసెంట్గా ఎందుకని ఒక 15 to 20 డేస్ నుంచి చాలా వరకు కాంటాక్ట్ అయ్యారు నన్ను ఇది కావాలి అని చెప్పి. సో అందుకనే మళ్ళీ రీస్టాక్ చేశాను. దట్టు ఎక్కువగా ఎవరైతే ఏ కలర్స్ అడుగుతున్నారో చెక్ చేసి అవి ఎక్కువగా తెప్పించేశాను అనమాట. దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది, చూడొచ్చు ఎంత బాగుంది. మనం మామూలుగా యూజువల్గా ఏదైనా ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్నా ఓన్లీ ఇది దుపట్టాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దుపట్టా దగ్గరగా 2.5 మీటర్ ఉందండి. ఇలా నేను హ్యాండ్కి వేసుకుంటే ఫ్లోర్ తగులుతుంది, కింద ఫ్లోర్ టచ్ అవుతుంది అనమాట. అంత పెద్దదిగా ఇచ్చున్నారు. చాలా బాగుంది కదా దుపట్టా మాత్రం. ఈ మధ్యలో సెల్ఫ్ డిజైన్ రావడం అంత సూపర్ హైలైట్ అండి, చాలా హైలైట్ ఉంది. అండ్ ఇలా వస్తుంది అనమాట. గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్, ఇలా గోల్డ్ కలర్ బుటీ, అండ్ ఇక్కడ వచ్చేసి కలంకారీ డిజైన్. మొత్తం కలంకారీ డిజైన్లో చాలా బాగుందండి. హైలైట్ అనమాట, అంటే హైలైట్ వేరే లెవెల్. మంచి బ్రైట్ కలర్స్ అన్ని కూడా డల్ కలర్స్ కాదు, బాగా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. హెవీ వర్క్తో వచ్చేస్తుంది. నేను సేమ్ శారీని వేసుకున్నాను. లుక్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. దీనికి తగ్గట్లు సీక్వెన్ వర్క్ బ్లౌజ్ అనమాట. గోల్డ్ కలర్ సీక్వెన్ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. మీటర్ వచ్చేసి 699 అనమాట. గోల్డ్ కలర్ బ్లౌజ్. నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఫ్రెన్సెస్ కట్ ఇచ్చి ఇలా కరువు నెక్ అయితే తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి చూడొచ్చు ఇలా తీసుకున్నాను. అండ్ హ్యాంగింగ్స్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగే చాలా హెవీగా ఇస్తాను. ఇలా స్టిచ్చింగ్తో కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్టిచ్చింగ్తో కావాలి అన్న స్టిచ్చింగ్ చేసిస్తాము. అండ్ లెహంగా సెట్ స్టిచ్చింగ్ కావాలి అన్న చేసిస్తాను అనమాట. అండ్ మనకి శారీకి వితౌట్ బార్డర్ చూసినా చూడొచ్చు లుక్ ఎంత బాగుంది అనేది. ఇంకొంచెం ఎలివేట్ అవ్వాలి అన్నట్లుగా నేను బార్డర్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా, చాలా బాగుంది. లెహంగాగా యూజ్ చేయొచ్చు, బ్లౌజ్కి ఇది యూజ్ చేసేసుకొని దుపట్టా అది యూజ్ చేయొచ్చండి. శారీగా అయితే ఇది శారీగా తీసేసుకొని ఇది కూడా బ్లౌజ్ వేసేసుకోండి. సూపర్ హైలైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ అండి, పక్కా మంచి బ్లాక్ కలర్. ప్యూర్ అంటే ఇంక వేరే ఏమన్నా ఉంటాయో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మంచి బ్లాక్ కలర్ ఇదైతే. దీనికి తగ్గట్లుగానే ఓని బ్లాక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉంటారేమో కదా, అందరికీ ఇష్టం ఉంటుంది. చాలా బాగుంటుంది బ్లాక్. కానీ రీసెంట్గా కొంచెం సెంటిమెంటల్గా అందరూ వేసుకోవట్లేదు, కానీ ఏం కాదండి, వేసుకోవచ్చు, మంచిదే, హ్యాపీగా. బ్లాక్ అన్నిటికీ యూజ్ చేస్తారు, కానీ కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు రీసెంట్గా అయితే. బ్లాక్ చూడొచ్చు ఎంత బాగుంది అండి, చాలా బాగుంది కదా, చాలా ప్రిటీ ఉంది. బ్లాక్ అంటే ఇంకా వేరే లెవెల్. ఎప్పుడు కూడా బ్లాక్ ఈజ్ బ్లాక్ కింగ్ అనమాట. అందరికీ సూట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది బ్లాక్. అండ్ దీనికి తగ్గట్లుగా బోర్డర్ కానీ స్కాల్ఫ్ కట్ కానీ ఇది ఓనీ అనమాట. ఇది వచ్చేసి మనం శారీగా యూజ్ చేసుకోవచ్చు, లెహెంగాస్గా యూజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలి అన్న యూజ్ చేసుకోవచ్చు.
అన్ని మీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దుపట్టా అయితే దుపట్టా కాస్ట్ అని, ఇదైతే మీటర్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎన్ని మీటర్స్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. బేసిక్గా లెహెంగా అంటే 3 మీటర్స్ స్టార్టింగ్ అండి. ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ అండి. డిజైన్ కానీ అందులో వర్క్ చూడొచ్చు ఎంత దగ్గరగా ఇచ్చున్నారు. ఇలా నేను 3 ఫింగర్స్ పెడితే వర్క్ అంతా క్లోజ్ అయిపోతుంది, 2 ఫింగర్స్ పెడితేనే సరిపోతుంది. ఇంత దగ్గరగా ఎటు నుంచి చూసినా కానీ ఇలా 2 ఫింగర్స్లో అయిపోతుంది. అంత దగ్గరగా వర్క్ ఇచ్చున్నారు. చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నంతా కూడా. దీనికి తగ్గట్లు ప్రింట్ చాలా చాలా బాగుంది. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట. క్లాత్ వైజ్ వాష్ చేస్తే కలర్ వెళ్తుందేమో ఇలాంటి టెన్షన్ అసలు వద్దండి. వాష్ చేస్తే కలర్ వెళ్ళదు, ఈ ప్రింట్ కూడా పోదు. వాష్ చేసి క్లాత్ పోవాల్సిందే ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అండి. కలర్ వచ్చేసి స్కై బ్లూ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. అండ్ దుప్పట్టా చూడొచ్చు ఇలా వస్తుంది. మొత్తం దుప్పట్టా అంతా సెల్ఫ్ డిజైన్ ఇలా వచ్చేసి బార్డర్ మాత్రం కలంకారీ ప్యాటర్న్ లో వచ్చి ఇలా స్కాలఫ్ కట్ అనేది వస్తుంది దుప్పట్టాకి. చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంతా కూడా. మధ్యలో దుప్పట్టాకి ఇక్కడ చూడండి లైట్గా డిస్టర్బెన్స్ ఉంది కదా, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా రావచ్చు దుప్పట్టాస్కి కట్ వర్క్లో, అంతే తప్పించి ఇంకేం ఉండదు. ఇలా వస్తుంది దుప్పట్టా చూడొచ్చు ఎంత బాగుంది అనేది. చాలా హైలైట్గా ఉంది కదా దుపట్టా అయితే. సో దీనికి తగ్గట్లుగానే లెహెంగా అండి. లెహెంగా వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడాను. ఇది లెహెంగా మొత్తం అంతా సీక్వెన్ వర్క్, లెహెంగా అంతా కూడా ఇలా సీక్వెన్ వర్క్ అండ్ కలంకారీ డిజైన్తో చాలా బాగా హైలైట్ అండి. ఇది స్కై బ్లూలో కూడా మరీ డార్క్ కలర్ కాదు, కొంచెం లైట్ కలర్ అనమాట. వీడియోలో కొంచెం డార్క్ వస్తుంది, రియల్గా వీడియోలో ఉన్నంత డార్క్ లేదు, లైట్ ఉందండి. ఇది ఒక్క కలర్ మాత్రమే. సో డైరెక్ట్ నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. డార్క్ కనపడుతుంది, వీడియోలో కనిపించే దానికంటే కూడా లైట్ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఇలా చూడొచ్చు, ప్యారెట్ గ్రీన్. బట్ దీనికి వచ్చేసి దుపట్టాస్ లేదండి. దుపట్టా కావాలి అంటే విడిగా ఏదైనా తీసుకోవచ్చు, మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ దీంట్లోనే డిఫరెంట్ కలర్, ఇప్పుడు బాటిల్ గ్రీన్ తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక కలర్ ఎల్లో టైపు, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు మనకి నచ్చినది. ఇలా వస్తుంది. శారీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతుంది. దుపట్టా లేదు కదా అనుకుంటే మనకి ఎలా కావాలి అని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ లో కూడా వీడియోలో కంటే కూడా రియల్ గా చాలా బాగుంది. మనకి ప్యారెట్ ఉంటుంది కదా లైక్ అలా ఉంది, దగ్గర కలర్ వచ్చేసి చాలా బాగుంది. మరీ ప్యారెట్ ఉండే కలర్ కాదు, కొంచెం దగ్గరగా ఉంది కలర్ వచ్చేసి. చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది, కలర్ బాగుంది. ఇప్పుడు వచ్చే కలర్ కరెక్ట్ అనమాట. కలర్ కాంబినేషన్ అంతా చూడొచ్చు ఎంత బాగుందని. డిజైన్ అయితే చాలా డీటెయిలింగ్ గా ఉంది అండ్ దానికి తగ్గట్టు హెవీ సీక్వెన్ వరకు చాలా బాగుంది, గ్రాండ్ లుక్ తో ఉందన్నమాట. టోటల్ గా ఈ రోజు వీడియోలోని కలర్స్ అయితే ఇవ్వండి. వీటిలో మీకు ఏది కావాలి అన్న తెలుసు కదా, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సిఓడి ఆప్షన్ అయితే లేదండి. అండ్ కాల్స్ టైమింగ్ కానీ మెసేజెస్ టైమింగ్ కానీ మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 వరకు అనమాట. ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు. డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ, డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.